ఈరోజు టాపిక్ కొంచెం సెన్సిటివ్ కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియోని అర్థం చేసుకోండి. మనుషుల మీదకి అమ్మవారు ఆవహించడం మనం ఎప్పుడొకప్పుడు చూసే ఉంటాం కదా. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. పేచి పెట్టకూడదు అందంగా అలంకరించో. ఒక మహిళకు నీట్గా అమ్మవారి మేకప్ వేసి రెడీ చేశారు. నీ మేకప్ నాకు నచ్చింది, అందుకే నేను వచ్చాను అని అమ్మవారు అంటున్నారు. అందంగా అలంకరించో. నీకు నచ్చిందా? వచ్చా నేనీతో. ఇది ఒక మేక్ ఓవర్ స్టూడియో పోస్ట్ చేసిన రీల్. అలాగే షూటింగ్ టైంలో ఒక మహిళ పైకి అమ్మవారు వచ్చాక ఎలా అరుస్తున్నారు చూడండి. ఈ వీడియోలు చూసాక మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఎందుకంటే జనరల్గానే అమ్మవారు పూనడం, దేవుడు ఆవహించడం అంటే ఎంత చెప్పినా కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటూనే ఉంటాయి. అలాంటిది ఇలా మేకప్ చేసిన తర్వాత షూటింగ్ సెట్లో అమ్మవారు వచ్చారని చూపిస్తున్నారు వీళ్ళు. నిజానికి దేవుడు మనుషుల మీదకి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు క్రియేట్ అవ్వాలి. అవేంటంటే పూజ ఎక్కడ జరుగుతుంది, ఆ స్థలానికి ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ శక్తి, అక్కడ పఠిస్తున్న మంత్రాలు, ఆ సాంబ్రాణి పొగ, అగరబత్తీల వాసన, భక్తుడి మానసిక పరిస్థితి, చివరిగా ఆ దేవుని అనుగ్రహం, ఇలా అన్నీ కలగలిసి వచ్చి అమ్మవారు ఆవహించడం అనేది పాసిబుల్ అవుతుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఆ సమయంలో మన బాడీలోని 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఫ్యూచర్ని గెస్ చేసే శక్తి కూడా రావచ్చు. అయితే ఇదంతా ఆ భక్తుడి విశ్వాసం, తన మానసిక శారీరక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇలా అమ్మవారు ఆవహించడానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. కానీ మేకప్ బాగుందని, షూటింగ్ సెట్ బాగుందని అమ్మవారు ఆవహిస్తారంటారా? ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఎలా అర్థం చేసుకుందాం?